వన్ మోర్ మినీ వ్లాగ్. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ, మా అమ్మకి, పిన్నిళ్ళకి, పెద్దమ్మలకి, అలాగే ఎవ్రీ మదర్కి కూడా నా వైపు నుంచి అయితే హ్యాపీ మదర్స్ డే. మదర్ అంటేనే ఒక మంచి మాట అన్నమాట. అమ్మ అనేది ఒక గొప్ప పిలుపు. అలాగే అమ్మ చేసినన్ని త్యాగాలు జీవితంలో, మన జీవితంలో ఎవ్వరు చెయ్యలేరు కూడా. అలాగే ఒక కొడుకుకి ఒక తల్లి ఇష్టపడినట్టు తన భార్య కూడా ఇష్టపడలేదు. సంథింగ్ చిన్న చిన్న కారణాల వల్ల తల్లి కొడుకులు ఒక మాట అనుకున్నా సరే వాళ్ళ బంధాన్ని ఎవరు చెరపలేరు. అంటే ఎంతైనా సరే, ఎన్ని అనుకున్నా సరే, ఇప్పుడు సపోజ్ ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారు తప్ప ఫలానా అమ్మాయి వాళ్ళ భర్త అని అయితే ఎవరు అనరు. ఫస్ట్గా తల్లులు అందరూ, కొడుకులున్న తల్లులందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది. మీ కొడుకు ఎప్పుడు మీ కొడుకే, ఎవరో మధ్యలో వచ్చారనే ప్రయారిటీస్ అయితే అస్సలు మారవు. సో ఆ తల్లి బాధపడుతుందంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చిన తర్వాత కొడుకు అమ్మని కొంచెం చూసుకోకపోతే ఏ తల్లి అయినా ఫీల్ అవుతుంది. బట్ ట్రస్ట్ మీ, ప్రతి కొడుకుకి కూడా వాళ్ళ అమ్మ మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ప్రతి కూతురికి కూడా వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఉంటుంది. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ప్రేమని చూపించుకోలేకపోవచ్చు. ఎందుకు చూపించరంటే మా అమ్మే కదా నన్ను అర్థం చేసుకుంటుందిలే అని వాళ్ళు చూపించకపోవచ్చు. మీరు కూడా వాళ్ళని ఒకసారి అర్థం చేసుకోండి. నా దృష్టిలో ప్రతి ఒక్క అమ్మ కూడా చాలా గ్రేట్. మా అమ్మే గ్రేట్, మా అమ్మే పెంచింది అని చాలామంది అంటూ ఉంటారు. నా చుట్టుపక్కల వాళ్ళే అంటూ ఉంటారు. అది చాలా తప్పు. ప్రతి ఒక్క తల్లి కూడా గ్రేటే. ఈవెన్ మా అమ్మ గ్రేట్, మీ అమ్మ గ్రేట్, మా అత్తగారు గ్రేట్. ఎందుకంటే నన్ను చూసుకోకపోవచ్చు, నా తల్లి కాదు కదా. సో వాళ్ళ కొడుకుని ఎంత బాగా చూసుకున్నారో కదా, ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. అలాగే మా అమ్మ కూడా నా కోసం ఎన్ని త్యాగాలు చేసిందో, ఎంత సపోర్ట్ చేసిందో ప్రతి ఒక్క విషయంలో. సో ఎవ్రీ మదర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. సో అలాంటి అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే.